వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున దేవుని వాక్యంలో నుండి హెచ్కేల్ గ్రంథం 36:11 మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ఇప్పటికే ఈ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా కుటుంబంగా సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నిజమే, దేవుడు మనకి ఏది చేసినా కూడా మునుపటి కంటే అనే మాటను ఇక్కడ చేస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మునుపటివి, రెండోది ఇప్పటివి. చాలాసార్లు మనం అనుకుంటాం, మునుపు నా జీవితం ఎంతో బాగుంది, మునుపు నా పరిస్థితి బాగుంది, మునుపు నా కుటుంబం బాగుంది, మునుపు నా ఉద్యోగం బాగుంది, మునుపు అన్నీ కూడా చక్కగా ఉండేవి అని అనుకుంటూ పోగొట్టుకున్న వాటి గురించి, కోల్పోయిన వాటి గురించి నువ్వు బాధపడుతూ దిగులు పడుతున్నావేమో. అవి పరిస్థితులైనా, కోల్పోయినది వస్తువులైనా, మనుషులైనా, ఏదైనప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఆ మునుపటి కంటే నేను అధికమైనవే నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకని యోబు కూడా కోల్పోయిన దానికంటే, పూర్వం ఉన్న దానికంటే రెండొంతలు ఇచ్చాడు. నీకు కూడా దేవుడు అలా ఇవ్వగలడు. దేవుడు మనకు చేసే మేలు మునుపటి కంటే అనే అనుభవంలో ఎలాంటివి మనకిస్తాడు, ఎలాంటివి చేస్తాడు అంటే, ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరుడా, సహోదరి, కోల్పోయింది, నువ్వు పోగొట్టుకున్నది, నువ్వు ఏదైతే మరి నష్టపోయావో దానిని దేవుడు నీకు రెండంతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎలా ఇస్తాడు అంటే, ఈ మునుపటి కంటే అనే మాట చాలా గొప్ప విషయాలు చూపిస్తుంది. అందుకనే ప్రభువు ఎట్లా ఇస్తాను అంటే, మొట్టమొదట అధికమైన అనుభవంలో ఇస్తాడు. అధికమైన అంటే నువ్వు ఊహించవు, నువ్వు ఊహించని దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అధికంగా ఇవ్వగలడు. అందుకనే దేవుడు నీకు మరి అధికముగా ఇవ్వగలడు అని వ్రాయబడుతూ వచ్చింది. ఇది మొట్టమొదటిది. రెండవది చూస్తే, మునుపటి కంటే దేవుడు ఎలా ఇవ్వగలడు అంటే, యెషయా గ్రంథము 28:21లో అపూర్వమైన రీతిగా అంటే పూర్వమున్న రీతి కంటే మరి ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడు. మూడవది మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చే విధానం ఎలా ఉంటుంది. నిర్గమాకాండం 15:11లో స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. మూడవది, దేవుడు మనకిచ్చేది అద్భుతమైన రీతిలో ఇస్తాడు. మొట్టమొదట అధికమైన రీతిగా నీకు ఇస్తాడు, రెండవది అపూర్వమైన రీతిగా ఇస్తాడు, మూడవది అద్భుతమైన రీతిగా నీకు ఇచ్చే దేవుడు. నాలుగవది 119వ కీర్తన 18వ వచనం చూస్తే, ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నీకు ఇస్తాడు. ఏది జరగదనుకుంటావో అది జరుగుతుంది, ఏది చూడననుకుంటావో అది నువ్వు చూసి సంతోషించగలవు, దేనికోసం నిరీక్షించి ఇక నాకు రాదు అనుకుంటావో దేవుడు ఆశ్చర్యమైన అనుభవంలో అది నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవది. నాలుగవది చూసినట్లయితే పరమగీతము 7వ అధ్యాయము 6వ వచనం, నా ప్రియురాల ఆనందకరమైన అంటున్నాడు. నాలుగవది, దేవుడు నీకు ఆనందకరమైన రీతిలో ఇస్తాడు. ఇప్పుడు నీ పరిస్థితి దుఃఖకరంగా ఉండొచ్చు, కొంచెం వేదనకరంగా ఉండొచ్చు, కొంచెం విచారకరంగా ఉండొచ్చు, బాధకరంగా ఉండొచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండొచ్చు. ప్రియులారా, ఒక దినం వస్తుంది, ఆనందకరమైన అనే అనుభవంలో దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఐదవది మనం చూసినట్లయితే దేవుడిచ్చే విధానం ఆదికాండం 23 లేదంటే ఎస్తేరు 2:9లో అతి శ్రేష్టమైన అంటున్నాడు. చివరి మాట, అతి శ్రేష్టమైన అనే అనుభవంలో దేవుడు నీకు ఏదైనా ఇవ్వగలడు. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ఏడవది యెషయా గ్రంథము లేదా ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 9వ వచనములో చివరి మాట, అమోఘమైన రీతిగా దేవుడు నీకు ఇవ్వగలడు.
కాబట్టి ప్రియులారా, మునుపటి కంటే అని దేవుడు అంటుంటే మరి ఇప్పుడు ఎలా ఇస్తాడు నీకు అంటే ఆ 7 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అధికమైన రీతిగా ఇవ్వగలడు, రెండవది అపూర్వమైన రీతిగా ఇవ్వగలడు, మూడవది అద్భుతమైన రీతిగా ఇస్తాడు, నాలుగవది ఆశ్చర్యమైన రీతిగా ఇస్తాడు, ఐదవది ఆనందకరమైన రీతిగా ఇస్తాడు, ఆరవది అతి శ్రేష్టమైన రీతిగా ఇస్తాడు, ఏడవది అమోఘమైన రీతిగా నీకు ఇవ్వగలడు. దేనికోసం ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నావో తప్పనిసరిగా దేవుడు నీకు మునుపటి కంటే ఎక్కువగానే అధికంగానే ఈ 7 అనుభవాల్లో దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నమ్ము, ధైర్యంతో ఉండు. ఆరోగ్యం పోయిందా? మునుపటి కంటే ఎక్కువ ఇస్తాడు. ఐశ్వర్యం పోగొట్టుకున్నావా? మునుపటి కంటే ఎక్కువ ఇస్తాడు. ఆనందం పోగొట్టుకున్నావా? మునుపటి కంటే ఎక్కువ ఇస్తాడు. ఆత్మీయతను పోగొట్టుకున్నావా? మునుపటి కంటే నీకు ఎక్కువే ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకెప్పుడు తక్కువ చేయడు, నీకు ఎక్కువగానే ఇస్తాడు. దాని కొరకు ఎదురు చూడు. ఆ నెమ్మది, ఆ సమృద్ధి, సంతోషం ఒక దినాన నీ జీవితంలో చూడగలవు. ఒకవేళ ఆ దినము ఈ దినమే అవ్వచ్చేమో. ఈ వాక్యాన్ని ఈ దినము నీ జీవితంలో సొంతం చేసుకో. ఈ వాగ్దానాన్ని నమ్మి ఎదురు చూడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలం హెచ్కేలు 36:11 మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానన్నారు. మా జీవితంలో మునుపటి కన్నా ఇప్పటికన్నా అనే 2 అనుభవాలు. మునుపటి కన్నా ఇప్పుడే ఎక్కువగా ఇవ్వగలను, చేయగలను అన్నారు. ఈ 7 అనుభవాలు మా ప్రియులు సొంతం చేసుకొని ప్రభు వారు కోల్పోయినవి, నష్టపోయినవి తిరిగి ఈ దినము మునుపటి కన్నా అధికంగా పొందుకోవటానికి 7 విధానాల్లో వారికి అనుగ్రహిస్తూ రమ్మని, మహిమను పొందమని, ఈ దినమంతా తోడయుండి నడిపించమని, ఆదరించి ధైర్యపరిచి స్వస్థపరిచి బలపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ పనులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నిటిలో తోడయండి సఫలపరిచి సహాయం చేసి క్షేమాన్ని, విజయాన్ని దయచేయునుగాక. ఆమేన్.